శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్గురుచరణపాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో నలోపాఖ్యానం చెప్పుకుంటున్నాము. ఆ నలోపాఖ్యానంలో ఆ నలుడు దమయంతిని నిర్జనమైనటువంటి అరణ్యంలో వదిలేసి ఆమె నేను లేకపోతే కాకపోతే కాస్త సుఖంగా ఉంటుంది, నా వలన ఇంకా కష్టాలు పడుతుందని వదిలేసి వెళ్ళిపోతే ఆమె మిక్కిలి బాధపడుతున్నదై ఆ భర్త లేనటువంటి విషయం తెలుసుకొని అమితమైనటువంటి దుఃఖంతో బాధపడుతూ ఆ నలుడిని వెతుక్కుంటూ ఆ అడవంతా తిరుగుతోంది పాపం. అటువంటి సమయంలో ఒక అజగరము, ఒక కొండ చిలవ ఆమెను పట్టుకునేటప్పటికీ ఇంకా ఆమె యొక్క దుఃఖము పెరిగింది. అటువంటి సమయంలో ఒక వ్యాధుడు వచ్చి ఆమెను రక్షించిన తర్వాత ఆమెను ఊరడించి ఆమెకు కాస్త ఉపచారములు చేసి ఆమెకు ఆహారం అది కూడా ఇచ్చి అప్పుడు ఆమెతో సాంత్వనమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఆమె సౌందర్యానికి ముగ్ధుడై కామపరవశుడైతే ఆ విషయం గ్రహించినటువంటిదై ఆ వ్యాధుడిని శపించింది. నా యందు కామపరవశంగా ఉన్నటువంటి వీడు మరణించుగాక అని. వెంటనే ఆ వ్యాధుడు కాస్త మరణించాడు. ఈ విధంగా అక్కడి నుంచి ఆ కొండ చెలువ బారి నుండి ఈ వ్యాధుడి బారి నుండి కూడా తప్పించుకున్నటువంటిదైంది ఆ దమయంతి. అటు ఈ వృత్తాంతం అంతా కూడా బృహదశ్వుడు ధర్మరాజుకి చెబుతున్నాడు. సా నిహత్య మృగవ్యాధం ప్రతస్థే కమలేక్షణ వనం ప్రతిభయం శూన్యం ఝల్లికా గణనాదితం. ఆ వనేచరుడి యొక్క మరణానంతరం దమయంతి భయంతో ఆ జనశూన్యమైనటువంటి ఆ అరణ్యంలో అక్కడ అనేకములైనటువంటి క్రిమికీటకాలన్నీ రొదపెడుతున్నట్టు, ఎల పురుగులన్నీ కూడా రొదపెడుతున్నాయి. అటువంటి అరణ్యం నుండి బయలుదేరిందిట. సింహద్వీపి రురువ్యాఘ్ర మహిష్రక్ష గణైర్యుతం నానా పక్షి గణాకీర్ణం మ్లేచ్ఛ తస్కర సేవితం. అరణ్యంలో ఏముంటాయి? సింహాలు, ఏనుగులు, దుప్పులు, పెద్ద పుల్లు, అడవి దున్నులు, ఆబోతులు మొదలైనటువంటి అనేకములైనటువంటి మృగాలన్నీ ఉంటాయి. వాటితోటి అనేకములైన పక్షి సమూహాలతోటి మ్లేచ్ఛులకు, దొంగలకు నిలయమైనటువంటి అరణ్యం అది. అటువంటి అరణ్యంలోంచి బయలుదేరి పెడుతోంది. తాశాల వేణు ధనాశ్వస్థ తిందుకేంగుద కింశుకై అర్జునారిష్ట సంచన్నం స్యందనైశ్చ శశాల్మలై జంవాంబ్రలోధ్ర ఖదిరసాల వేత్ర సమాకులం పద్మకామలక ప్లక్ష కదంబోదుంబురావృతం బదరీ బిల్వ సంచన్నం యగ్రోధైశ్చ సమాకులం ప్రియా లతాల ఖర్జూర హారీతక బిభీతకై. అందులో అనేకములైన వృక్షాలు అరణ్యంలో ఎవరు వేయక్కలే, అనేకములైనటువంటి రకరకాలైనటువంటి వృక్షాలు వస్తాయి. మద్ది చెట్లు ఉన్నాయట, వెదురు పొదలు, చెండ్ర, రావి, తుమికి, ఇంగువ, మోదుగా, ఏరుమద్ది, వేప, తినిస, బూరుగ, నేరేడు, మామిడి, లొద్దుగా, తామర, మునుగుదామర, మద్ది, బ్రబ్బలి, పద్మక, ఉసిరిక, జువ్వి, కడిమి, అత్తి, రేగు, మారేడు, మర్రి, అడవి మామిడి, తాడి, ఖర్జూర, కరక్క, ఇలాగా చెప్పలేనటువంటి రకాలు ఉన్నటువంటి అనేకములైనటువంటి చెట్లతోటి నిండిపోయి అరణ్యం అంతా కూడా దట్టంగా ఉందిట. నానాధాతు శతైర్నద్ధాన్ వివిధానపి చాచలాన్ నికుంజాన్ పరిసంజుష్టాన్ దరీశ్చ అద్భుత దర్శనాః. అంతేకాకుండా అనేకములైనటువంటి గైరికాది బహుధాతువులతో కూడినటువంటి పర్వతాలు, పొదరింట్లతో కప్పబడినటువంటి కొండ చర్యలు కూడా కనువిందు చేస్తున్నాయి. నదీహి సరాంసి వాపీశ్చ వివిధాంశ మృగద్విజాన్ సా బహూన్ భీమరూపాంశ్చ పిశాచోరగ రాక్షసాన్ పల్వలాని తటాగాని గిరికూటాని సర్వసః సరితో నిర్ఝరాశ్చైవ దదర్శ అద్భుత దర్శనాన్. నదులు, సరస్సులు, అలాగే అనేకములైన దిగుడు బావులు, వివిధములైన మృగాలు, పక్షులు, అతి భయంకరమైనటువంటి ఆకారం కలిగినటువంటి పిశాచాలు,
పెద్ద పెద్ద పాములు, రాక్షసులు, దొరువులు, చెరువులు, ఇలాగా ఇది అది ఏం లేదు, అనేకములైనటువంటి ఉంటాయి. ఒక పక్కన ప్రకృతి రమణీయంగా ఉండే దృశ్యాలు ఉంటాయి, ఒక చోట భయంకరమైనటువంటి మృగాలు ఉంటాయి, ఒక చోట కన్ను మిన్ను కానరానటువంటి దారి తెలవనేటువంటి అగమ్య గోచరంగా ఉండేటువంటి స్థలం ఉంటుంది. ఇలా రకరకాలుగా ఉన్నటువంటి ఆ అద్భుతమైనటువంటి దృశ్యాలతో కూడినటువంటి ఆ అడవినంతా కూడా తేరిపారి చూసిందిట. యోధసో దదృశే చాత్ర విదర్భాధిపనందిని మహిషాంస వరాహాంస వృక్షాంస వనపన్నగాన్ తేజసా యశసా లక్ష్మ్యా స్థిత్యా చ పరయాయుత వైదర్భీ విచరత్యేక నలమన్వేషతి తదా. ఇంతకు ముందు అయితే నలుడు ఉన్నాడు కాబట్టి ఆయన ఇదంతా చూసి పెడుతుంటే ఆయన వెనక్కాలు పెడుతోంది. ఆయన వెళ్ళినటువంటి మార్గం తప్ప మిగిలిన చూడవలసినటువంటి మార్గం గురించి ఆమెకు ఆ బెంగ లేదు. కానీ ఇప్పుడు ఆ నలుడు కూడా లేడు, తాను ఒక్కతే తిరుగుతోంది. అలా ఒక్కతే కన్ను మిన్ను కానరానటువంటి విధంగా ఉంది. అక్కడ ఏ విధమైనటువంటి దారి తెన్ను తెలబట్లేదు. ఆ నిర్జనమైనటువంటిది. పోనీ ఎవరినైనా అడుగుదామంటే ఓ మనిషి జాడ కూడా లేదు. భయాన్ని కొల్పించేటువంటి క్రూర మృగాల యొక్క ధ్వనులన్నీ కూడా వినిపిస్తూ ఉంటాయి. అందువలన అటువంటి ఆ అరణ్యంలో ఏం చేస్తుందంటే దమయంతి అక్కడ గుంపులు గుంపులుగా సంచరించేటువంటి అడవి దొన్నలను, అడవి పందులను, ఎలుగుబండ్లు, అడవి పాములు మొదలైన వాటిని అన్నింటినీ చూసింది. అలాగే నలుని వెతుక్కుంటూ అరణ్యంలో అలా ముందుకు సాగుతోందిట. నా బిభ్యత్సా నృపసుత భైమి తత్రాథ కస్యచిత్ దారుణాం అటవీం ప్రాప్య భర్తృవ్యసన పీడిత. ఆ భర్తృవియోగ దుఃఖంతో ఉన్నటువంటి దమయంతి ఆ భయంకరమైనటువంటి అరణ్యంలో దేనికి భయపడకుండా అలాగా ధైర్యంగా పాపం ముందుకుని సాగుతోందిట. విదర్భతనయా రాజన్ విలలాప సుదుఃఖిత భర్తృశోక పరీతాంగి శిలాతలమధాశ్రిత. నరుడు కోసముని ఆ విదర్భరాజతని అయినటువంటి ఆమె ఎంతో దుఃఖిస్తోంది. ఎక్కడైనా కనిపిస్తాడేమో తన భర్త, ఆయన భర్తని చేరాలి అనే ఉద్దేశంతో భర్తృశోకంతో ఆ దమయంతి ఒక రాతి మీద కూర్చుని విలపిస్తోంది. వ్యూఢోరస్కో మహాబాహో నైషధానాం జనాధిప క్వనురాజన్ గతోస్యద్య విసృజ్య విజనే వనే అశ్వమేధాదిభిర్వీరా క్రతుభిర్భూరి దక్షిణై కథమిష్ట్వా నరవ్యాఘ్రా మయి మిథ్యా ప్రవర్తసే. ఓ మహారాజా, బలిష్టమైనటువంటి వక్షస్థలము, ఆజానుబాహులు కలిగినటువంటి వాడవు నువ్వు. అటువంటివి వాడవు ఈ నిర్జనమైనటువంటి అరణ్యంలో నన్ను ఒక్కదాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళావయ్యా? అధికమైనటువంటి దక్షిణతో ఎన్నో అశ్వమేధ యాగాల్ని చేసేవే నువ్వు. అటువంటి గొప్పవాడవు నువ్వు ఎందుకు నా పట్ల అసత్య మార్గాన్ని ఆశ్రయించావు? నేను ఎప్పటికీ నిన్ను వదిలిపెట్టనని ప్రమాణం చేసి నన్ను ఈ నిర్జనమైన అరణ్యంలో వదిలిపెట్టి వెళ్ళావు కదయ్యా. యత్వయోక్తం నరశ్రేష్ఠ తత్సమక్షం మహాద్యుతే స్మర్తుమర్హసి కళ్యాణ వచనం పార్థివర్షభ. ఓ మహారాజా, నువ్వు దేవతల ఎదురా పలికేవు, నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టకుండా నేను నీతో ఉంటాను సుమాని. అటువంటి నువ్వు ఆ మాటలను ఒక్కసారైనా గుర్తు తెచ్చుకోవయ్యా. అయ్యో, దేవతల దగ్గర ఇలా పలికేనే, ఇప్పుడు నేను ఈమెను వదిలేస్తే తప్పు అనేటువంటి విషయం ఒక్కసారి గుర్తు తెచ్చుకోవయ్యా. యచ్చోక్తం విహగైర్హంసై సమీపే తవ భూమిప మత్సమక్షం యదుక్తం చ తదవేక్షితుమర్హసి. ఆ హంసలు నీకు చెప్పినటువంటి మాటలు, అలాగే నా చెంతకు వచ్చినప్పుడు నువ్వు నాకు చెప్పినటువంటి మాటలను కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవయ్యా. చత్వార ఏకతో వేదా సాంగోపాంగా సవిస్తరా స్వధీతా మనుజవ్యాఘ్ర సత్యమేకం కిలైకత. నువ్వు సాంగోపాంగంగా 4 వేదాలని కూడా చదివావు. అయితే మరి అంత వేదములన్నీ చదివినటువంటి వాడువు, వేదార్థములు తెలిసినటువంటి వాడువు, అంత జ్ఞానవంతుడైనటువంటి వాడువు, సత్యాన్ని పక్కకి నెట్టేసేవేంటయ్యా? నీ యొక్క సత్యవచనం ఏమైంది? నన్ను ఎప్పటికీ వదిలిపెట్టను అనేటువంటి ఆ మాటని వదిలిపెట్టి నువ్వు నన్ను నిర్జనమైనటువంటి అరణ్యంలో వదిలిపెట్టి నువ్వు అక్కడ వెళ్ళిపోయావే. తస్మాదర్హసి శత్రుఘ్న సత్యం కర్తుం నరేశ్వర వక్తవానసి యద్వీరా మత్సకాసే పురావచ. అందువల్ల నువ్వు సత్యాన్ని ఎప్పుడు ఆచరించాలయ్యా.
సత్యప్రతిజ్ఞుడు అవ్వాలి నువ్వు. అందువలన నువ్వు నా దగ్గర పూర్వం చెప్పినటువంటి మాటల్ని నిజం చెయ్యి, మళ్ళీ నాకు కనిపించు. హా వీర నల నామాహం నష్టాకిలతమానఘ హస్యామటవ్యం ఘోరాయాం కిమ్మాం న ప్రతిభాషసే. ఓ వీరా, నీ దృష్టిలో దమయంతి అనేటువంటి పేరు తొలగిపోయిందా? నన్ను పూర్తిగా మరచిపోయావా నువ్వు? ఈ భయంకరమైనటువంటి అరణ్యంలో నేను ఇంతలా ఆక్రోశిస్తుంటే నాకు బదులు చెప్పకుండా, నా గురించి వెతకకుండా నన్ను ఇక్కడ వదిలేసి నువ్వు అక్కడ వెళ్ళిపోవడం అనేది న్యాయమా నీకు? కర్షయత్యేష మాం రౌద్ర వ్యాప్తాస్యో దారుణాకృతి అరణ్యరాక్షుదావిష్ట కిం మాం న త్రాతుమర్హసి. భయంకరమైనటువంటి ఆకారం కలిగినటువంటి ఒక కొండ చిలవ ఆకలితో నన్ను పట్టి మింగబోయే సమయంలో కూడా రక్షించడానికి నువ్వు రాలేదు. నమే త్వదన్యా కాచిద్ధి ప్రియాస్తిత్యబ్రవీహి సదా తామృతాం కురు కళ్యాణి పురోక్తాం భారతీం నృప. నువ్వు తప్ప మరొక ప్రియురాలు నాకు లేదని నువ్వు నాతో ఎన్నోసార్లు చెప్పావు. అందువలన నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను అని ప్రమాణం కూడా చేసావు. అటువంటి పూర్వం నాతో చెప్పినటువంటి ఆ మాటల్ని నిజం చేయవయ్యా. ఉన్మత్తాం విలపంతం మాం భార్యామిష్టాం నరాధిపా ఈప్సితాం ఈప్సితోసి త్వం కిం మాం న ప్రతిభాషతే. నువ్వే నా సర్వస్వమని ఆనాడు చెప్పి ఈనాడు పిచ్చి పట్టి ఏడుస్తున్నటువంటి నాతో మాట్లాడకుండా ఉంటున్నావు నువ్వు. నీ కోసమని వెతుకుతూ ఇలా ఏడుస్తున్నానయ్యా నేను. కృషాం దీనాం వ్యవన్నాం చ మలినాం వసుధాధిపా వస్త్రార్ధ ప్రావృతామేకాం విలపంతీం అనాథవత్ యోధభ్రష్టామివైకాం మాం హరిణీం పృథులోచన నా మానయసి మాం ఆర్య రుదంతీం అరికర్షణ. నేను కురిసించిపోయానయ్యా, దీనురాలనయ్యానయ్యా, కళ తగ్గిన పొందాన్నయ్యానయ్యా, సగం చీరను ధరించి అనాథలాగా నీ కోసం ఏడుస్తున్నానయ్యా. గుంపు నుండి విడిపోయి ఏకాకి అయినటువంటి లేడీలాగా ఉన్నానయ్యా నేను. నన్ను ఎందుకు నువ్వు ఆదరించవయ్యా? మహారాజ మహారణ్యే అహమేకాకినీ సతి దమయంత్యభిభాషే త్వాం కిం మాం న ప్రతిభాషసే. ఓ మహారాజా, ఈ మహారణ్యంలో నీ భార్యనైనటువంటి నేను దమయంతిని ఒంటరిదానై నీతో మాట్లాడుతున్నాను, కానీ నువ్వు మాత్రం నాతో మాట్లాడడం లేదు. కులశీలోపసంపన్న చారు సర్వాంగ శోభన నాద్యత్వాం ప్రతిపశ్యామి గిరావస్మిన్ నరోత్తమ. ఓ నరోత్తమ, ఉత్తమమైనటువంటి కులశీలాలు కలిగినటువంటి వాడవు నువ్వు, అందమైనటువంటి సర్వావయవ శోభ కలిగినటువంటి వాడవు. అటువంటి నిన్ను ఈ కొండ మీద ఈ వనంలో ఎక్కడ నేను చూడగలనయ్యా? ఎక్కడా నువ్వు కనిపించట్లేదు. వనే చాస్మిన్ మహాఘోరే సింహ వ్యాఘ్ర నిషేవితే శయానముపవిష్టం వా స్థితం వా నిషధాధిప. ఈ సింహ వ్యాఘ్రాలకి నిలయమైనటువంటి ఘోరారణ్యంలో ఎక్కడ పడుకున్నావో నువ్వు, ఎక్కడ కూర్చున్నావో, ఎక్కడున్నావో ఎవరిని అడగనయ్యా ఇక్కడ? ప్రస్థితం వా నరశ్రేష్ఠ మమ శోక వివర్ధన కమ్ను పృచ్ఛామి దుఃఖార్త త్వదర్థే శోకకర్షిత. నీ కోసమే నేను బాధపడుతున్నానయ్యా. అల్లా నీ శోకంతో కృషించిపోతున్నాను నేను. నన్ను ఈ విధంగా శోకంలో ముంచి నువ్వు ఎక్కడికి వెళ్ళావని ఎవరిని నేను అడగను. కచ్చిత్ దృష్ట త్వయారణ్యే సంగత్యేహ నలో నృప కోను మే నాథ ప్రష్టవ్య వనేస్మిన్ ప్రస్థితం నలం. అరణ్యం నుండి బయలుదేరినటువంటి నీ గురించి నలుడనే మహారాజుని మీరు ఎవరైనా చూసారా, వాడిని కలిశారా అని అడగదగినటువంటి వాళ్ళు ఎవరో నాకు ఇక్కడ కనిపించట్లేదు. ఏ ఒక్కళ్ళు నా దృష్టిపథంలోకి రావట్లేదు. ఎవరిని నేను ప్రశ్నించగలను? నీ గురించి ఎవరిని అడగగలను? ఏ విధంగా నేను నీ సమాచారం తెలుసుకోగలనయ్యా? అభిరూపం మహాత్మానం పరవ్యూహ వినాశనం యం అన్వేషసి రాజానం నలం పద్మనిభేక్షణం అయం సైతి కస్మాద్యశ్రోష్యామి మధురాం గిరం. రూపవంతుడైనటువంటి వాడు, మహాత్ముడైనటువంటి వాడు, శత్రు వ్యూహాన్నంతా కూడా ఛేదించగలిగినటువంటి వాడు, పద్మాల వంటి కన్నులు కలిగినటువంటి వాడైన నలమహారాజుని గురించి నువ్వు వెతుకుతున్నావో అతడు ఇతడేనమ్మా అని చెప్పేటువంటి ఒక మధురమైన మాట ఎవరి దగ్గర నుంచైనా వినిపిస్తుందా అని ఎదురు చూస్తున్నాను నేను. ఇప్పుడు అటువంటి మాట నేను ఎవరి వలన వినగలను?
అరణ్యరాడయం శ్రీమాన్ చతుర్దంష్టో మహాహను శార్దూలో అభిముఖోభ్యేతి వ్రజామి ఏనమశంకిత భవాన్ మృగాణామధిప త్వమస్మిన్ కాననే ప్రభు. 4 కోరలు పెద్ద పెద్ద దవడలు కలిగినటువంటి అరణ్య రాజ్యానికే పెద్ద రాజు అయినటువంటి పెద్ద పులి నా ఎదురుగా వచ్చినా ఏమాత్రము సందేహించకుండా దాని దగ్గరికి పెడతాను, వెళ్ళి దాన్ని నేను అడుగుతాను, నువ్వు మృగరాజువు కదా, అందువలన ఈ అరణ్యానికి నువ్వే రాజువు, నువ్వే నాకు శరణు నేను పొందడానికి తగిన దానవు అని నేను అంతటి పెద్ద పులి ఎదురొచ్చినా సింహం ఎదురొచ్చినప్పటికీ దాన్ని ఎదురుకుండా కూడా వెళ్ళి దాన్ని శరణు కోరతానయ్యా. కోరి దాంతో ఈ విధంగా కూడా చెబుతాను. విదర్భరాజ తనయాం దమయంతీతి విధిమాం నిషదాధిపతేర్భార్యాం నలస్యామిత్రఘాతిన. నేను విదర్భరాజు కుమార్తెను, నన్ను దమయంతిగా తెలుసుకో, శత్రుంజయుడు అనేటువంటి నలుడికి భార్యను. ఆ నలుడు నిషదేశానికి ప్రభువుగా పనిచేశాడు. పతిమన్వేషతీమేకాం కృపణాం శోకకర్షితాం ఆశ్వాసయ మృగేంద్రేహ యది దృష్టస్త్వయా నలహ. ఇప్పుడు నేను శోకముతో బాధపడుతూ దీనమైనటువంటి మనస్సు కలిగినటువంటి దాన్నే నా భర్తను వెతుకుతున్నాను. అందువల్ల మృగరాజా, నువ్వు కనుక నా భర్తను చూస్తే, ఆ నలుడిని చూస్తే నాకు చెప్పి కాస్త నన్ను ఊరడించవయ్యా అని భయం లేకుండా మృగరాజు అయినప్పటికీ కూడా దాన్ని అడుగుతానయ్యా నేను. అథవా త్వం వనపతే నలం యది నశంసేమాంఘాదయ మృగశ్రేష్ఠ దుఃఖాదస్మాద్ విమోచయ. ఇంకా ఏమంటారు, నా భర్త సమాచారాన్నైనా నాకు చెప్పు, లేదా నాకు నా భర్త సమాచారం నువ్వు చెప్పలేకపోతే నన్ను తినేసేయి, దాంతో నాకు ఈ బాధ తీరుతుంది అని చెప్తాను. దాంతో శృత్వారణ్యే విలపితం నమాం ఆశ్వాసయత్యయం యాచేతాం స్వాదు సలిలాం ఆపగాం సాగరంగమాం. అరణ్యంలో నా యొక్క ఈ రోదన విని ఈ సింహం నన్ను బోరడించడం లేదు, కనీసం చెప్పట్లేదు, పోనీ నన్ను తినేయట్లేదు. ఓ సింహం కనిపించేది కదా అని అడుగుదామనుకుంటే ఆ సింహం నేను అడిగినటువంటి వాడికి సమాధానము చెప్పదు, నన్ను తినేయట్లేదు. కానీ ఏం చేస్తోందంటే నా కేసు ఇలా చూసి మధురమైనటువంటి జలాలతో కూడినటువంటి నదివే పడిపోతుందయ్యా. ఇమం శిలోచ్చయం పుణ్యం శృంగైర్బహుభిరుచ్ఛృతై విరాజద్భిరివానైకై నైకవర్ణైర్మనోరమై. అత్యున్నతమైనటువంటి అనేకములైనటువంటి శిఖరాలతో ఉండేటువంటి ఈ పర్వత రాజము ఎంతో పుణ్యప్రదమైనటువంటిది. అటువంటి పర్వత శిఖరాలు మనోజ్ఞమైనటువంటి అనేకములైన వర్ణాలతో శోభిస్తూ ఇక్కడంతా కూడా ఉన్నాయి. నానాధాతు సమాకీర్ణం వివిధోపలభూషితం అస్యారణ్యస్య మహతః కేతుభూతమివోత్థితం. ఇక్కడ అనేకములైన గైరికాది ధాతువులతోటి అనేకములైనటువంటి రంగులు కలిగినటువంటి శిలలతోటి అలంకరింపబడినటువంటి ఎత్తైనటువంటి పర్వతము ఈ పెద్ద అరణ్యానికి ఒక ధ్వజాయమానంగా ఉందయ్యా. అలా ఉన్నటువంటిది ఉంది. సింహశార్దూల మాతంగ వరాహర్క్ష మృగాయుతం పతత్రిభిర్బహువిధై సమంతాద్ అనునాదితం. సింహాలు, పెద్ద పులులు, ఏనుగులు, అడవి పందులు మొదలైన వాటితోటి రకరకాలైనటువంటి పక్షుల ధ్వనులతోటి ఈ పర్వతమంతా కూడా మారుమ్రోగుతోందయ్యా. కింసుకాశోక వకుల పున్నాగైరుపశోభితం కర్ణికారధవ ప్లక్షై సుపుష్పైరుపశోభితం. అంతేకాకుండా అనేక రకములైనటువంటి వృక్షాలు కూడా ఉన్నాయి. ఇక్కడ అనేక రకములైనటువంటి పుష్పాలతో కూడినటువంటి వృక్షాలు ఉన్నాయి. మోదుగు, అశోక, పొగడ, పున్నాగ, కొండగోగు, చంట్ర, జుబ్బి మొదలైనటువంటి పుష్పాలతోటి ఈ పర్వతం అంతా కూడా చాలా శోభాయమానంగా ఉందయ్యా. సరిద్భి సవిహంగాభి శిఖరైశ్చ సమాకులం గిరిరాజమిమం తావత్ పృచ్ఛామి నృపతిం ప్రతి. నదులతోటి పక్షులతోటి పర్వత శిఖరాలు సమాకులాలై ఉన్నాయి. అటువంటి గొప్పదైనటువంటి పర్వతరాజుని అడుగుతాను, నా నరుడి యొక్క జాడ ఎక్కడో చెప్పవయ్యా అని పర్వతరాజుని అడుగుతానయ్యా. భగవన్ అచల శ్రేష్ఠ దివ్య దర్శన విస్తృత శరణ్య బహు కళ్యాణ నమస్తేస్తు మహీధరా. ఓ పర్వతరాజా, బహు కళ్యాణ నిలయుడైనటువంటి నిన్ను నేను శరణు కోరుతున్నానయ్యా, నీకు నమస్కారం చేస్తున్నానయ్యా. ప్రణమామి అభిగమ్యాహం రాజపుత్రీం నిబోధవాం రాజ్ఞ సృషాం రాజభార్యాం దమయంతీతి విశ్రుతాం. నీ దగ్గరికి వచ్చి ఇంత దీనంగా నమస్కారం చేస్తూ ప్రార్థిస్తున్నటువంటి నేను ఒక రాజపుత్రునయ్యా, ఒక రాజు కోడలనయ్యా, ఒక రాజు భార్యనయ్యా.
అయినప్పటికీ నాకు ఇటువంటి నికృష్టమైనటువంటి దశ కలిగింది. అటువంటి దమయంతిగా నన్ను తెలుసుకో నువ్వు. రాజా విదర్భాధిపతి పితా మమ మహారథ భీమో నామ క్షితిపతి చాతుర్వర్ణస్య రక్షిత. నా తండ్రి భీమరాజయ్య, విదర్భ దేశానికి ప్రభువు, మహారథుడైనటువంటి భీమరాజు 4 వర్ణాల ధర్మాలను కూడా చక్కగా పరిరక్షిస్తూ రాజ్యం చేస్తూ ఉంటాడు. రాజసూయ అశ్వమేధానాం క్రతూనాం దక్షిణావతాం మాహర్త పార్థివ శ్రేష్ఠ పృథుచార్వంచితే క్షణ. భూరి దక్షిణలతోటి అనేకములైనటువంటి అశ్వమేధయాగాలను చేశాడు. మంచి విశాలమైనటువంటి నేత్రాలు కలిగినటువంటి వాడు. బ్రహ్మణ్య సాధువృత్తశ్చ సత్యవాగ్ అనసూయక శీలవాన్ వీర్య సంపన్న పృథుశ్రీ ధర్మ విచ్యుచి. వేద ధర్మాలన్నీ కూడా బాగా తెలిసినటువంటి వాడు, సత్ప్రవర్తన కలిగినటువంటి వాడు, ఎల్లప్పుడూ కూడా సత్యాన్నే పలుకుతాడు, ఏ విధమైన అసూయ లేదు, మంచి చక్కటి సత్ప్రవర్తన కలిగినటువంటి వాడు, పరాక్రమము మహాసంపద కలిగినటువంటి ధర్మవేత్తయ్య. సమ్యక్ గోప్తా విదర్భాణం నిర్జిత హరిగణ ప్రభు తస్య మాం విద్ధి తనయాం భగవం స్వాం ఉపస్థితాం. అటువంటి ఆ భీమరాజు విదర్భ రాజ్యాన్ని రక్షిస్తున్నాడయ్యా. నిశ్శాత్రమనర్చి ఏ విధమైనటువంటి శత్రుబాధలు లేకుండా పరిపాలించేటువంటి ఆ భీమరాజు కూతుర్నని నన్ను తెలుసుకో. అలాంటి నేను నీ సమీపంలో దీనురాల్నే ప్రార్థిస్తున్నాను. నిషధేషు మహారాజ శ్వశురో మే నరోత్తమ గృహీతనామా విఖ్యాతో వీరసేన ఇది స్మ. అంతేకాకుండా మా మామగారు ఎవరు అనుకుంటున్నావు? నిషధ రాజ్యానికి మహారాజు అయినటువంటి వాడు వీరసేనుడు, సార్థకమైనటువంటి పేరు కలిగినటువంటి వాడు, గొప్ప పరాక్రమవంతుడు. ఆయన నిషధ రాజ్యానికి రాజయ్యా. తస్య రాజ్ఞ సుతో వీర శ్రీమాన్ సత్య పరాక్రమ క్రమ ప్రాప్తం పితుస్వం యహ రాజ్యం సమనుశాస్తిహ. ఆ వీరసేన పుత్రుడైనటువంటి పరాక్రమ సంపన్నుడైనటువంటి క్రమప్రాప్తం అంటే పరంపరగా తండ్రి ద్వారా వచ్చినటువంటి నిషధ రాజ్యాన్ని చక్కగా పరిపాలించేటువంటి వాడు. నలో నామ అరిహాస్యామ పుణ్యశ్లోక ఇతి శృత బ్రహ్మణ్యో వేద విద్వాగ్మి పుణ్యకృత్ సోమపో అగ్నిమాన్. అటువంటి ఆ వీరసేనుడి యొక్క పుత్రుడైనటువంటి నలమహారాజు నా భర్తయ్య. నలుడు అనేటువంటిది ఆయన పేరు, శత్రుంజయుడు. అలాగే వేదవేత్త, చాలా చక్కగా మాట్లాడగలిగినటువంటి వాడు, ఎల్లప్పుడూ కూడా పుణ్యకర్మల్ని చేసేటువంటి వాడు, నిత్యము యజ్ఞయాగాదులు చేసేటువంటి వాడు, నిత్యాగ్నిహోత్రి. అటువంటి నా యొక్క భర్త నలుడయ్యా. యష్టా దాతా చ యోద్ధా చ సమ్యక్ చైవ ప్రశాసిత తస్య మాం అబలాం శ్రేష్టాం విద్ధి భార్యామిహాగతాం చక్తశ్రియం భర్తృహీనాం అనాథాం వ్యసనాన్వితాం అన్వేషమాణాం భర్తారం త్వం మాం పర్వత సత్తమా. అందువల్ల ఓ పర్వత సత్తమా, ఓ పర్వత శ్రేష్టమా, యజ్ఞకర్తగా, దాతగా, యుద్ధవీరుడుగా ప్రసిద్ధి పొందినటువంటి నలుడు నా భర్తయ్య. ఈ అబల భర్తృహీనయ్యి, ధనహీనయ్యి, అనాథనయ్యి నేను నలుని భార్య అయినటువంటి దమయంతినయ్యా. గిరిరాజా, నా భర్త కోసం వెతుక్కుంటున్నాను, అలా భర్తను వెతుక్కుంటూ నీ సమీపానికి వచ్చానయ్యా అని దీనంగా ఆ పర్వతాన్ని ప్రార్థిస్తోంది దమయంతి. అంతటి బాధని పొందుతున్నటువంటి ఆ దమయంతి, ఆ పర్వతము తనకి సమాధానం చెబుతుందో చెప్పదో తెలియదు, కానీ తన బాధలన్నీ ఆ పర్వతానికి చెప్పుకుంటోంది అని చెబుతూ స్వస్తి.